హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం హ్యాండ్స్ కటింగ్ అనేది నేర్చుకుందాం. ముందుగా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ అనేది వేసుకోవాలి. ఓపెన్ సైడ్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి, క్లోజింగ్ సైడ్స్ అనేది మన సైడ్కి ఉంచుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ముడతలేమీ లేకుండా నీట్గా 4 ఫోల్డింగ్స్ అనేది వేసుకోవాలి. క్లాత్ మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, అది బ్లౌజ్ కొలతతోని మనం ఇలా హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాము. చూడండి 5.5 ఉంది మనకి ఇక్కడ హ్యాండ్, ఖర్చుతో కలిపి 6.5 వస్తుంది మనకి. చూడండి ఇలా మనం ఖర్చుతో కలిపి పొడవు అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మనం ఫుల్ హ్యాండ్స్ కటింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన చెస్ట్ ఇందాక మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా, మన చెస్ట్ ఎంత పొడవు అనేది ఉందో మనం ఇక్కడ హ్యాండ్స్ పొడవు కూడా అంతే తీసుకోవాల్సి ఉంటుంది. మనకు 9 ఉంటుంది కదా, అలాగే హ్యాండ్స్ పార్ట్ కూడా మనం చెస్ట్ పొడవు తీసుకున్నట్టుగానే 9 ఇంచెస్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ అనేది తక్కువ వస్తుంది, దాన్ని మనం అతుకు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని మన ఓపెన్స్ ఉంటాయి కదా, ఓపెన్స్ సైడ్ అనేది 3 ఇంచెస్ అన్నా 3.5 ఇంచెస్ అయినా మనం డౌన్ ఇలా చూపిస్తున్న విధంగా డౌన్ అనేది తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్లో 1.5 ఇంచ్ స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా గీసుకొని ఒక స్ట్రైట్గా అక్కడి నుంచి కూడా మనం టేప్ అనేది ఇలా క్రాస్గా పట్టుకొని ఫోల్డ్ చేయాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ అనేది చేసి అక్కడ ఒక మార్క్ అనేది గీసుకోవాలి. ఎందుకంటే మనం హ్యాండ్ కర్వ్ షేప్ అనేది తీసుకుంటాం కదండి, దానికోసమని. ఎందుకంటే కొత్తగా పాత వాళ్ళైతే మన అందాజతో కట్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ అనేది ఉంటుంది కాబట్టి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం నేను ఇలా ఈజీ పద్ధతిలో చెప్తున్నాను. ఇలా స్కేల్తో డ్రా చేసుకొని 1/2 ఇంచ్ అండ్ 1 ఇంచ్కి మార్క్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా 1/2 ఇంచ్కి అండ్ 1 ఇంచ్కి మార్కింగ్ అనేది ఇలా చేసుకొని ఒక కర్వ్ షేప్ అనేది హ్యాండ్కి ఇచ్చుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, మరీ హైలో తీసుకోవద్దు, నార్మల్గా తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం ఫుల్ హ్యాండ్స్ ఉంటుంది కదా, ఫుల్ హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఏంటంటే లెంత్ పెంచుకోవాలి అంతే. చూస్తున్నారు కదా, ఇలా అయిపోయింది మన హ్యాండ్ కట్.